ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అందరికీ ఇండ్లు పథకానికి సంబంధించినటువంటి లిస్టుని విడుదల చేసిందండి. ఆ లిస్టులో మీరు ఉన్నారా లేదా చెక్ చేసుకోండి అంటూ కూడా అప్డేట్ ఇచ్చారు. అయితే చెక్ చేసుకునే విధానం కూడా వాళ్ళు అప్డేట్గా ఇచ్చారండి. మనం ఇప్పుడు అప్డేట్ తెలుసుకుందాం. రాష్ట్రంలో ఉచిత నివాస స్థలాల పట్టాలను మహిళల పేరిట మాత్రమే అందజేస్తారు. పురుషులకి అది అందుబాటు కాదండి. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల చొప్పున దారిద్ర్య రేఖకు దిగిన ఉన్న తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు మాత్రమే అందజేస్తామని చెప్పారు. గత కేబినెట్ సమావేశంలో అందరికీ ఇళ్ల పథకం అమలు ఆమోదం తెలిపిన ప్రభుత్వం నివాస స్థలాల పంపిణీపై జీవో 23ను సోమవారం జారీ చేసింది. కన్వెన్స్ డీడ్ రూపంలో పట్టాలు అందజేస్తారట. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి ఈ విషయాన్ని నేరుగా సిసోడియా గారు తెలిపారండి. జారీ చేసిన తేదీ నుంచి 10 సంవత్సరాల అనంతరం వాటిపై యాజమాన్య హక్కులు కల్పిస్తారు. అంటే 10 సంవత్సరాల లోపు మీరు అమ్మడానికి కానీ కొనడానికి కానీ హక్కులు ఉండవు. పట్టా పంపిణీ లేదా కన్వెన్స్ డీడ్ నివాస గృహంపై మంజూరులో ముందైతే ఆ రోజు నుంచి 2 సంవత్సరాల లోపల నిర్మాణం పూర్తి చేయాలని ఈ ఉత్తర్వులు వెంటనే అమలులోకి వచ్చాయని కూడా ఆయన వెల్లడించారు. అందరికీ ఇల్లు పథకానికి కొన్ని నిబంధనలు అయితే పెట్టారండి. అర్హులకు జీవితకాలంలో ఒకసారే ఉచిత నివాస స్థల పట్టా అందజేస్తారండి. గత ప్రభుత్వంలో కానీ ఎప్పుడైనా కానీ మీరు ప్రభుత్వానికి సంబంధించి ఇల్లు పథకాన్ని తీసుకొని ఉండకూడదు. లబ్ధిదారుల పేరున ఏపీలో మరి ఎక్కడ సొంత ఇల్లు ఉండకూడదు. గత కేంద్ర ప్రభుత్వంలో కూడా గృహ పథకాల్లో ఎప్పుడు మీరు లబ్ధి పొంది ఉండకూడదు. లబ్ధిదారులకు 5 ఎకరాల మెట్ట లేదా 2.5 ఎకరాల మాగాని కూడా ఉండకూడదు. వారి ఆధార్ కార్డును పరిగణలోకి తీసుకొని ఇవన్నీ చెక్ చేస్తారటండి. గత సర్కార్ హయాంలో దూర ప్రాంతాల్లో కేటాయించిన స్థలాలు లేఅవుట్లలో లబ్ధిదారుల నిర్మాణానికి ఆసక్తి చూపుకుంటే వారిని రద్దు చేస్తారు. శ్మశానాలకు దగ్గరగా ముంపు సమస్యలుంటే ఆయా కేటాయింపులను రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకు అప్పగించారు. వారు మొత్తం లేఅవుట్ను కూడా రద్దు చేయొచ్చు. అర్హులు మరో చోట స్థలాలు కేటాయించవచ్చు. స్థలాల కేటాయింపు జరిగి అది కోర్టు కేసుల్లో ఉంటే దాన్ని రద్దు చేయడానికి వారికి మరో చోట కేటాయింపులు చేయడానికి కూడా కలెక్టర్లకు మాత్రమే అధికారాలు ఉన్నాయని చెప్తున్నారు. లేఅవుట్లలో అక్కడక్కడ ఖాళీగా ఉన్న ఫ్లాట్లను స్వాధీనం చేసుకున్న వాటిని తిరిగి తీసుకునేందుకు లబ్ధిదారులు ఆసక్తి కనబరిస్తే పట్టణాల్లో సెంటు, గ్రామాల్లో సెంటున్నర చొప్పున కేటాయిస్తారు. పట్టణాల, గ్రామాల యూనిట్గా పట్టాల జారీ ప్రక్రియ చేపడతారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అర్జీలు, అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన చేపడతారండి. లబ్ధిదారులు తుది జాబితాను కలెక్టర్ల ఆమోదంతో తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు ప్రకటిస్తారు. గ్రామాల్లో స్థలాలు కలిగిన వారికి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు వీలుగా పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఇప్పటికే పంపిణీ చేసిన పట్టాలు 2 సంవత్సరాల్లో నిర్మాణం పూర్తి చేయని స్థలాల కేటాయింపును రద్దు చేస్తారు. పట్టాలు పొందిన వారికి గృహ నిర్మాణ శాఖ గృహాలను కూడా మంజూరు చేస్తుందండి. అందరికీ ఇల్లు పథకానికి ఎలా చెక్ చేసుకోవాలి, లిస్టులో మీ పేరు ఉందా లేదా అనే దానికి ఒక వెబ్సైట్ అయితే రూపొందించారు. ఆ వెబ్సైట్ను వీలైనంత త్వరగా ప్రకటిస్తారండి. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మీకు ఇచ్చినటువంటి సమాచారాన్ని అప్లోడ్ చేస్తే మీకు అది వచ్చిందా లేదా అనే విషయం తెలుస్తుంది. దానికైతే కొంత సమయం పడుతుంది అంటున్నారు.